పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఊరూరా తిరిగి మరి ప్రచారం చేశారు కదా, ఏమైపోయినా మీ హామీలు అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా తమ వైఫల్యాల నుంచి, తమ చేతగాని తన నుంచి, తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాను. ఆయన పోయి ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడతారు, పాకిస్తాన్ విషయాలు మాట్లాడతారు, మన పాకిస్తాన్ గురించి మాట్లాడతారు. మన పాకిస్తాన్ ఆయనకు మన పాకిస్తాన్ కనిపిస్తుంది. ఇక్కడ రైతుల రుణమాఫీ ఏంటి, ఎకరానికి 1500 ఏంటి, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మహిళలకు 2500 ఎక్కడ పోయింది, నిరుద్యోగకు 4000 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, ఇది మాట్లాడాడు. ఇవి మాట్లాడాడు, ఇది మిగతా మాట్లాడతాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పని ఏంటి? ఈరోజు ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు ప్రపంచ సుందరిమణుల పోటీలు హైదరాబాద్ లో. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలది. ఈ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మనది కూడా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ సాధనలో ఏ రకంగా మరి అనేక రకాలుగా వ్యవహరించారో మనం చూసాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీని భుజాన వేసుకొని ఊరేగిన విషయాన్ని మనం వేస్తా ఉన్నాం. తెలంగాణ కాదన్నటువంటి మజ్లిస్ పార్టీతో అంటగాగి 10 సంవత్సరాలు పాలన చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా పార్లమెంటులో మరి ఏ రకంగా టపాసులు పెంచారో, కత్తులు తీసుకొని పోయారో పార్లమెంట్ బిల్లుకు వ్యతిరేకంగా మనం చూస్తాం. కానీ 160 మంది ఎంపీలు చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో అంకిత భావంతో అన్ని రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో, సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. తప్పకుండా బాధ్యత రానున్న రోజుల్లో మనం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబ పార్టీ అయినటువంటి, అవినీతి పార్టీ అయినటువంటి, కుటుంబ కలహాలతో తెలంగాణ దృశ్యమలించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకో, మరి ఈరోజు హోల్సేల్గా రిటైల్గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం.